రీసెంట్గా కోర్టు కూడా ఒక మొట్టికాయ వేసింది కదా, ఎస్టీలు మారినందుకు. ఈ మొట్టికాయకు ఇంక ఇది కూడా ఒక మొట్టికాయ పడింది. ఇలా చేశారనుకో వీళ్ళకి కూడా ఒక మొట్టికాయ పడే రోజులు దగ్గరగా ఉన్నాయని నేను అనుకున్నాను. చాలామంది హిందువులు మారిన వాళ్ళు ఉన్నారు. మా ఊరే తీసుకో, మాది తెనాలి మండలం గుడివాడ గ్రామం. ఆ గుడివాడ గ్రామంలో ఒక బజార్ మొత్తం మార్చేశారు. ఒక బజార్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండేది, అది తీసేశారు, చర్చి కట్టారు. యాదవులు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా మార్చేశారు. ఇలా మార్పిడి వల్ల ఏం ప్రయోజనం అవుతుందో అర్థం కావట్లేదు, కానీ నష్టం అనేది ఉంది. ఒక పల్లెటూరే కనుమరుగైపోతుంది అన్న విషయం గుర్తించట్లేదని చెప్పేసి నేను అనుకుంటాను. అయితే ఎంత జరుగుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అన్ని మాటలు ఏమంటే నెక్స్ట్ టైం మేము గెలిస్తే అప్పుడు ఏంటి మేము చూపిస్తాం, రప్ప ఆడిస్తాం అని అలాంటి మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు మంచి చేస్తాము, అభివృద్ధి పెంచుతాము, లేదంటే అభివృద్ధి చేస్తాము, ఇట్లాంటి ఏ మాటలు కూడా మాట్లాడతలే. ఎప్పుడు అపోజిషన్ కొడతాము, చంపుతాం తప్ప ఇంకేం మాట్లాడతలే జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, వాళ్ళ కింద ఉన్న ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సరే. మాట్లాడేది మరి రాసే సలహాదారులు తగ్గించారు. 175 మంది ఉండేది 45 మందికి వచ్చారంట. ఆ 45 మంది కూడా పనికి మాలినోళ్ళు. అంటానికి ఉదాహరణ ఏంటంటే టమోటాని కమోటా అన్నాడు. టమోటా రేట్లను తగ్గించేస్తున్నారు అని అన్నాడు, బాగానే అన్నాడు. దాన్ని ఏమన్నాడు కమోటా. మరి నీ అమ్మ కమోటా కాయ ఆడొచ్చింది అర్థం కాక అందరూ దొరికింది, అదే పెట్టారు 10 వీడియోలు. మరి ఈ వీడియోలు అన్నది చూస్తున్నాడా లేదా అర్థం కావట్లే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా వీడియోలు పెట్టారు. ఈ వీడియోలు చూసినా నెక్స్ట్ టైం బాగా మాట్లాడతాడు. ఆ రాసిని 1-2 సార్లు చదువుకుంటాడు, మళ్ళీ వచ్చి వాళ్ళనే తిడతాడు అనేది మేము అనుకుంటున్నాం. మరి అది జరుగుతుందో జరగట్లేదో, లేదో ఆ గంట ముందో 10 నిమిషాల ముందు వాళ్ళు ఇస్తున్నారు, ఆ కాగితం తీసుకుని మీడియా ముందుకు వస్తున్నాడు అన్న ఫీలింగ్లో అయితే మేము ఉన్నాం. మరి చూస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ రోజే పెట్టారు, ఆయన మాట్లాడాడు, గంట ముందు మాట్లాడాడు. గంటలోనే టమోటా ఏంద్రనైనా కమోటా ఏంద్రనైనా అన్నారు. కమోటాకి టమోటాకి తేడా తెలియకపోతే ఇంకేం మాట్లాడతాను చెప్పి. ఎప్పుడు రాష్ట్రం అవతరణ అనేది గూగుల్ని అడిగినా తెలిసింది కదా, గూగుల్లో చూపించింది కదా నీకు. 1956 అని గూగుల్లో చూపిస్తుంది. నువ్వేం చెబుతున్నావు 1923 అంటున్నావు. 23 అని ఓకే అనేసావు, బాగుంది. 1923 మళ్ళీ ఇంగ్లీష్లో, తెలుగులో ఏడ్చావు, అది తప్పు. మళ్ళీ ఇంగ్లీష్లో ఏడవటం ఎందుకు? క్లారిటీ అనేది ఉండాలి కదా. వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రెస్ మీటింగ్ పెట్టారంటే ఎవరిని అమ్మ కింద నుంచి పైదాకా 2-3 సార్లు చూడబుద్దాయి. ఒక లక్షణం కనపడుతుందా నీకు? ఇవన్నీ నేర్చుకోవాలంటే నువ్వు అసెంబ్లీకి రావాలి. నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండవు, జీతం తీసుకుంటున్నావు అంటే అసెంబ్లీకి రావాలి. అదే రూపాయి అంటే రూపాయి గవర్నమెంట్ సొమ్ము తింటాం తప్పు కదా? ఒక రూపాయి తింటున్నప్పుడు తప్పు కదా? తినొచ్చా? రూపాయి అయితే తినొచ్చా గవర్నమెంట్ సొమ్ము? మరి ఒక అధికారులు అనేది స్పందించట్లేదు. గ్యాస్ కొరత ఉంది, ఒక అధికారి అని మాట్లాడుతున్నాడు, గవర్నమెంట్ అధికారి. ఒక ప్రెస్ మీటింగ్ అని పెడుతున్నాడా? నువ్వు అడగడానికి ఎన్నో ఉన్నాయి, వాటి గురించి ఏమైనా మాట్లాడుతున్నావా? అదేమంటే 10th క్లాస్ ఫస్ట్, ఇంటర్మీడియట్ ఫస్ట్, డిగ్రీ ఫస్ట్. మరి ఆ చెప్పిన గురువులు పనికిమాలిన అనుకోవాలా? ఆ చదువుకున్న స్కూళ్ళు ఈ పనికిమాలిన అనుకోవాలా? ఏమనుకోవాలో అర్థం కావట్లేదు సొసైటీకి. మరి అంటే ఆయన మొదటిసారి ఇలా తప్పులు చెప్పడం కాదు కదా, ఆయన ఎప్పుడు వచ్చినా సరే సొంతంగా చెప్పడం అయితే జరుగుతలేదు. ఎప్పుడు ఏదైనా సరే ఎవరో ఒకటి స్క్రిప్ట్ ఇస్తే తప్ప, స్క్రిప్ట్ చూసి చెప్తారు తప్ప, స్క్రిప్ట్ లేకుండా ఎప్పుడు కూడా చెప్పలేదు. ఆయన అంత చెప్పినా కానీ వింటున్నారయ్యా జనం. సోషల్ మీడియాలో పెడుతున్నారు. అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి? 1-2 సార్లు ఆలోచించాలి కదా. ఒక మాట మాట్లాడుతుంటే 1-2 సార్లు ఆలోచించాలి, బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఏది పడితే అది మాట్లాడితే ఎట్లా? ఆ కింద ఉన్నారు పప్పులు బ్యాచ్, వాళ్ళు ఏమంటే బూతులు తిడతాం, ఏదో ఒకటి మాట అంటాం. మరి అట్లాంటి వాళ్ళు ఇంకా ఈయన ఎందుకు పోతా ఉన్నాడో అర్థం కావట్లా. మరి ఏదైనా ఒక మార్పు రావాలి. అదేమంటే గూగుల్ నేనే తెచ్చా, పెన్షన్లు ఇవ్వట్లేదు, గ్యాస్ ఇవ్వట్లేదు, రైతులుగా ఇవ్వట్లేదు భరోసా. నిన్న 6,000 పడ్డాయి. నువ్వు ఇప్పుడు ఈరోజు ఇవ్వలేదంటే కోపం రాదు ఎవరికైనా? ఆ కార్యకర్తకు కాదా, సామాన్యుడికి కూడా కోపం వచ్చేది కదా. నిన్నే పడింది డబ్బులు, వెళ్ళి చూసుకో అకౌంట్లో, ప్రతి అకౌంట్లో పడ్డాయి 6,000. ఆర్బీఐ అని చెప్పేసి కింద సూచనలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మోడీ డబ్బులు 2 కలిపి పడ్డాయి. మరి నువ్వు నిన్న పడతాయి, ఈ రోజు పడలేదు, రైతు భరోసా పడలేదు అంటే ఇక ఏమనాలి చెప్పు? నేను అంటే ఆయన చెప్పింది వాళ్ళ ప్రభుత్వంలో పడలేదని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం పడతలేదు. వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు, గ్యాస్ బండ్ ఇవ్వట్లేదు, పిల్లలకు ఫీజులు వేయట్లేదు. 13,000 అందరికి ఇచ్చారు, తల్లిదండ్రులు పిల్లలు చెప్పారు కదా. మరి ఆ వీడియోలు చూడలేదా నువ్వు? మరి ఇవ్వలేదంటే కోపం రాదా? ఆ టీడీపీ కార్యకర్త కోపం రాదా? సామాన్యుడికే కోపం వస్తుంది, మరి వాళ్ళకి కోపం రాదా? వచ్చినప్పుడు కూడా మాటలు వ్యతిరేకంగా మాట్లాడాలి చేస్తున్నారు. ఇదే పెద్ద మైనస్ అవుతుంది. ఎప్పుడు అపోజిషన్ కించపరిచేలా మాట్లాడుతున్నారు. అదే కదా, నువ్వు సమస్యల గురించి మాట్లాడు. నీకు ఉండయి ఏదిరా బాబు, నిరుద్యోగ భత్యం ఇస్తాను అడుగు. 20 లక్షల ఉద్యోగాలు ఏమైనా బాబు? వచ్చి మాట్లాడొచ్చు కదా, బయట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే బదులు అసెంబ్లీకి వచ్చి గవర్నమెంట్ క్వశ్చన్ చేయొచ్చు కదా. బయట ఉండి మాట్లాడితే అది దమ్ము లేదు, కాదు కదా, అది దమ్ము లేదని అంటున్నారు. అదేమంటే కాంట్రాక్టర్లు బెదిరిస్తున్నాడు. 29కి నేనే వస్తాను. నువ్వు 29కి వస్తావు, ఏం చేస్తావా? నువ్వు 29కి వస్తావు, ఏం చేస్తావు? ఏం సినిమా చూపిస్తావు? చంద్రబాబు నాయుడు గారికే నువ్వు సినిమా చూపిస్తావు అంట. రోజు పాదయాత్ర చేస్తా. నువ్వు పాదయాత్ర చేయడం వల్ల కరోనా వచ్చిందనే విమర్శలు కూడా నీ మీద ఉండయి. నువ్వు పాదయాత్ర చేయడం వల్ల కరోనా వచ్చింది అందరికని చెప్పేసి విమర్శలు కూడా నీ మీద ఉండయి. మళ్ళీ నువ్వు పాదయాత్ర అంటేనే భయం వేస్తుంది జనానికి.
మీ పార్టీ వాళ్ళే తిడుతున్నారు నువ్వు పాదయాత్ర చేసిన రావని. సాయిరెడ్డి ఎట్టంటాడు? ఒకప్పుడు నీకు సాయిరెడ్డి గారు అంటే అని చెప్పినావు, ఆయన ఏమన్నాడు? నువ్వు పాదయాత్ర చేసినా ఏ మజ్జిగ యాత్ర చేసినా రావురా బాబు అని చెప్పాడు ఆయన. మరి శర్మిలక్క వచ్చింది బయటికి, పాపం ఆమె ఎంత కష్టపడిందో తెలుసన్న. మా గుంటూరులో నైట్ పూట బస్సు యాత్ర చేస్తుంటే పిచ్చిన వాళ్ళు ఆ చేతుకున్న 4-5 ఉంగరాలు లాగేశారన్న. అమ్మో 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 అని అరిసిందన్న పాపం ఆడామె. మరి ఆమెకైనా ఏమన్నా చేసావా? ఒక ఎమ్మెల్సీ అని ఇచ్చావా? అదేమంటే ఏది లోకేష్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చావని అన్ని ఎమ్మెల్సీలు చేసావు, నువ్వు కూడా ఇవ్వచ్చు కదా. లోకేష్ గారు వచ్చింది దానివల్ల, మరి నువ్వు కూడా ఇచ్చినది. ఆమె నీకు పార్టీకి పేరు తెచ్చేది, నువ్వు ఇప్పుడు లోపల కూర్చున్నా కానీ ఆమె వచ్చి బయట మాట్లాడేది ఎంత బాగా మాట్లాడుతుంది. రీసెంట్గా ఒక జగన్ అభిమాని మాకు అది చేశాడు ఇది చేశాడని అంది, చివరికి ఆయన ఏం చేసింది? అందుకే పడుకోబెట్టావు 11 సీట్లను, కానీ ఆ నోట్ల నుంచి మాట్లాడలేదు. నువ్వు ఓటేసావా అన్నాడు, ఆడే నాంచాడు. అన్ని పథకాలు ఇచ్చినప్పుడు వాడు ఓటేసాడని స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నాడు కదా. మరి ఏది చేసినా కానీ కరెక్ట్గా లేదు. ఒక వారసత్వం రాజకీయం వేస్ట్ అన్న ఫీలింగ్ ఇప్పుడు సొసైటీలో కలుగుతుంది.